నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రతి దశ కీలకమైనదే. ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు పక్కా వ్యూహంతో సిద్ధం కావాలి. వచ్చే జనవరిలో జరగనున్న సివిల్స్ మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులు ఎలా సన్నద్ధం కావాలి, విజయం సాధించడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి, ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. అనిశ్చితమైన పరిస్థితుల్లో ఈ సంవత్సరం అన్ని పోటీ పరీక్షలు జరగడం మనం చూసాం. అందులో సివిల్ సర్వీసెస్ పరీక్ష ఎప్పుడూ పోస్ట్పోన్ చేయని పరీక్షని, ప్రిలిమినరీ పరీక్షని వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లోని ఈ పరీక్ష రాశారు. అందులో పాస్ అయిన అభ్యర్థులందరూ ఇప్పుడు మెయిన్స్ పరీక్షని జనవరిలో అపియర్ అవుతారు. అంటే ముందుగా మీరు ఇక్కడ చూడవలసింది, చాలామంది ఈ పరీక్ష రాశారు, కానీ వారిలో అందరూ ప్రతిభావంతులే, కానీ అందులో మీరు క్వాలిఫై అయ్యారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ ఛాన్స్ని, ఇది ఒక సువర్ణ అవకాశం పరీక్ష పాస్ అవ్వడానికి. అందుకని దీనికి ఒక రైట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అనేది అవసరం. అది ఆ స్ట్రాటజీ మనం ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. మెయిన్స్ పరీక్షలో మనం చూస్తే ముఖ్యంగా మనకి ఫస్ట్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేది ఒకటి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, అంటే అది మనం తెలుగు కానీ హిందీ కానీ ఉర్దూ కానీ ఏదైనా తీసుకోవచ్చు. 2 ఇంగ్లీష్. ఈ పేపర్స్లో మనకి రావాల్సింది కనీస మార్కులే. ఈ మార్కుల్ని మనకి ఎలాగో కాంపిటేటివ్ మార్కులకి కలపరు. కానీ ఈ పేపర్స్ గురించి కూడా మనకు జాగ్రత్త పడాలి. తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకునే అభ్యర్థులు తెలుగే తీసుకుంటారు. వీరిలో చాలామంది 10వ క్లాస్ తర్వాత తెలుగు మీద వాళ్ళకి అవగాహన ఉండదు, రాసే అలవాటు ఉండదు. ఇంట్లో మాట్లాడతారు, న్యూస్ పేపర్ చదవచ్చు, కానీ రాసే అలవాటు పోతుంది. ఈ అలవాటుని మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకని ఈ తెలుగు పేపర్లో కనీస మార్కుల కోసమని మీరు రోజుకి ఒక 15-20 మినిట్స్ అర్ధగంట కేటాయించి ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఆ న్యూస్ పేపర్ నుంచి మీరు రాయడం మొదలెట్టాలి. అప్పుడే మీ చేతికి రైటింగ్ స్కిల్ అనేది వస్తుంది. లేకపోతే చెయ్యి తిరగడం చాలా కష్టం అంటాం మనం. అలాగే మరి ఎటువంటి ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నల్లో మనం ఎలా 70 అనేది ఎలా తెచ్చుకోవాలి అంటే పాత ప్రశ్న పత్రాలు చూడండి. అటువంటి మెథడ్లోనే ఈ పేపర్ కూడా ఉంటుంది. చాలా వరకు అక్కడ వచ్చిన క్వశ్చన్సే, అటువంటి పదాలే రిపీట్ అవుతాయి. అది మన పాత పేపర్స్ మనం ఆన్సర్స్ చూసుకుంటే మనకి సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రెండోది ఇంగ్లీష్ పేపరు. అది జనరల్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి రాసే అభ్యర్థులు ఎవరికీ ఇబ్బంది కాలేదు. సో అందుకని ఇంగ్లీష్ పేపర్ మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ పేపర్ మనం చూస్తే జనరల్ ఎస్సే. ఇది ముందుగా కొన్నేళ్ల క్రితం ఒకటే ఎస్సే ఇచ్చేవారు, 3 గంటలు రాయమనేవారు. తర్వాత వారే మార్చి 2 ఎస్సేలు ఇవ్వడం మొదలెట్టారు. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 ఎస్సేస్ వస్తున్నాయి. 2 ఎస్సేస్ మనము 3 అవర్స్లో రాయాలన్నమాట. ఒక ఎస్సే ఏమో ఒక అబ్స్ట్రాక్ట్ టాపిక్లా ఉంటుంది, ఏదో చిన్నప్పుడు ప్రావర్బ్స్ చదివినట్టు అటువంటి టాపిక్ ఉంటుంది. రెండో ఎస్సే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇప్పుడు మనం జరుగుతున్న పరిస్థితులు, వాటి గురించి మీ విశ్లేషణ కనుక్కోవడానికి ఉంటుందన్నమాట. 2 ఎస్సేస్ మీరు రాయాలి. ఈ ఎస్సే పేపర్కి మీరు జనరల్ రీడింగ్ మీకు చాలా అవసరం. ఇంతవరకు మీరు చదివే ఉంటారు, కానీ ఈ ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పరీక్షలో మీరు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ మీద కంప్లీట్ చేయండి. ఎందుకంటే పరీక్షలో ఎప్పుడు సమయం అనేది సరిగా కట్ చేయలేం, డిఫికల్ట్ అది. సో ఈ సెకండ్ టాపిక్లో మనకి మార్కులు ఎక్కువ వస్తాయి. ఈ సెకండ్ టాపిక్ మీరు తీసుకుని అది కంప్లీట్ చేసి తర్వాత ఫస్ట్ టాపిక్ వెళ్ళండి. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, మీరు ఏ టాపిక్ చూస్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. అది రెండు టాపిక్స్కి మీరు జస్టిస్ చేస్తారా చేయరా. ఇంకో ముఖ్య విషయం ఎస్సే గురించి, ఈ ఎస్సే పేపర్ వల్లనే సర్వీసులు వస్తున్నాయి. అంటే ఎస్సేలోనే మార్కులు ఎక్కువ వస్తున్నాయి మిగతా పేపర్స్ అన్నిటికీ కంపేర్ చేస్తే. అందుకని ఎస్సేని ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకండి. తర్వాత మన జిఎస్ పేపర్స్కి వస్తే, జిఎస్లో మనకి ముఖ్యంగా 4 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1లో మనకి హిస్టరీ, సొసైటీ అండ్ జాగ్రఫీ ఉంటుంది. అలాగే పేపర్ 2లో పాలిటీ, మీకు తెలిసిందే. పేపర్ 3లో ఎకానమీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అటువంటి టాపిక్స్ వస్తాయి. 4th పేపర్ ఏమో ఎథిక్స్. ఈ పేపర్స్లో మనకి ముఖ్యంగా ఎవరికి ఎక్కువ మార్కులు రాలేదు. గత సంవత్సరం వచ్చిన మార్కులు మనం పరిశీలిస్తే, పాస్ అయిన అభ్యర్థులు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి పాస్ కాని అభ్యర్థుల మార్కులు చూస్తే మనకు తెలిసేది ఏమిటంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో ఎవరికి ఎక్కువ మార్కులు రాలేదు. అందులో పేపర్ 3లో ఎందుకో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే మీరు జనరల్గా మనం గత 3-4 ఏళ్ళుగా విశ్లేషిస్తే ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ఫస్ట్ 3 పేపర్స్లో ఎక్కువ మార్కులు రావు.
టాపిక్స్ ఏమో చాలా విస్తారంగా ఉన్నాయి. వరల్డ్ హిస్టరీ అని ఉంటుంది, అది మీరు చదవడానికి మీకు 3 నెలలు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, కానీ వచ్చేది ఒకటే ప్రశ్న. ఎక్కడ మీరు సమయం కేటాయిస్తే అక్కడ మీకు మార్కులు ఎక్కువ వస్తాయని చూసుకుని అక్కడ మీరు సమయం కేటాయించండి. ఈ పేపర్స్ అన్నిట్లో మీకు 20 క్వశ్చన్లు వస్తున్నాయి. 20 క్వశ్చన్లు మనం 3 గంటల్లో రాయాలి. అంటే క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసేటట్టు మీ స్పీడ్ ఉండాలి. చాలామంది అభ్యర్థులు అడుగుతారు ఆన్సర్స్ ఎలా రాస్తే మార్కులు వస్తాయి అని. దీనికి ఒక్క స్ట్రెయిట్ ఫార్వర్డ్ సమాధానం అనేది లేదు, సైంటిఫిక్గా ఏమీ సమాధానం లేదు. ఇది ఎందుకంటున్నానంటే టాపర్స్ చాలామంది వాళ్ళ స్క్రిప్ట్స్ చూపించినప్పుడు కొన్ని స్క్రిప్ట్స్లో ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అలా ఉన్నాయి, కొన్ని స్క్రిప్ట్స్లో మొత్తం పారాగ్రాఫ్ లాగానే ఉన్నాయి. అందుకని యూపీఎస్సీ వారు ఇలా పర్ఫెక్ట్ మెథడ్ అని ఏం చూడరు. వాళ్ళు యూపీఎస్సీ దేనికి మార్కులు ఇస్తారు, మీ ఆన్సర్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ ఆన్సర్ వైపు లీడ్ అవుతున్నాయా లేదా మీరు ఊరికే జనరల్గా రాశారా అని. ఇక లాస్ట్ పేపర్ మనం చూసుకోవాల్సింది ఎథిక్స్. ఈ పేపరు లాస్ట్ ఇయర్ చాలామందికి మంచి మార్కులు ఇచ్చింది. ఈ పేపర్తో ముఖ్యంగా మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఒకటే సబ్జెక్టు ఎథిక్స్, ఇంటెగ్రిటీ, యాప్టిట్యూడ్, ఈ 3 లింక్డ్ అప్ టాపిక్స్. ఇవి వీటికి మీకు 250 మార్క్స్ వస్తున్నాయి. పేపర్ చాలా ఈజీగా కనిపిస్తుంది. చాలామంది అనుకుంటారు దీనికి చదవాల్సిన అవసరం ఉందా, ఇదేదో కామన్ సెన్స్ పేపర్లా ఉంది, నాకు ఇంగ్లీష్ వస్తే నేను రాయగలను అని. ఆ తప్పు చేయకండి. ఈ పేపర్ మీద ఫోకస్ ఎక్కువ ఇవ్వండి, మీకు డెఫినెట్లీ మార్కులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏ పేపర్స్లో మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేస్తామని, ఎటువంటి ప్రశ్నలు వస్తాయి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది ప్రతి పోటీ పరీక్షకి ఒక అభ్యర్థి చూస్తూ ఉంటారు, కోచింగ్ సెంటర్లు ఇచ్చేవారు చూస్తారు, మీరు సొంతగా మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు. యూపీఎస్సీ వారు ఏం చేస్తారంటే దానికి ఎగ్జాక్ట్గా అవి రాకుండా వాళ్ళు వేరే రకంగా ఇస్తారు. టాపిక్ తీసుకోవాలి, ఆ టాపిక్కి ఏ క్వశ్చన్ రావచ్చో అని ఆలోచించాలి. ఉదాహరణకు మనకి ఇప్పుడు తీసుకుంటే కోవిడే తీసుకుందాం. కోవిడ్ అనేది ఇప్పుడు మెయిన్ టాపిక్ అయిపోయింది. కోవిడ్ మీద చాలా క్వశ్చన్లు వస్తాయని అనుకుంటే ఎక్కువ రావు, కానీ కోవిడ్ రిలేటెడ్ చాలా రావచ్చు. సో అలా మనం ఆలోచించాలన్నమాట. ముఖ్యంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ 2 తీసుకున్నాం అనుకోండి. కోవిడ్కి సంబంధించి గవర్నమెంట్ చాలా చట్టాల వల్ల మనని కంట్రోల్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కావచ్చు, ఎపిడమిక్ యాక్ట్ కావచ్చు. ఈ యాక్ట్స్ గురించి క్వశ్చన్ రావచ్చు, లేదా ఒక ఎనలిటికల్ క్వశ్చన్ రావచ్చు. అసలు గవర్నమెంట్కి అధికారం ఉందా ఇలా చేయడానికి, మనందరినీ ఇంట్లో ఉండమని ఒక 2-3 నెలలు బయటికి రావద్దని చెప్పి నిబంధనలు పెట్టి చేసే అధికారం ఉంటుందా, లేదా వేరే విధంగా చేయాలా? ఇటువంటి ప్రశ్నలు విశ్లేషణ మీరు అర్థం చేసుకునే రీతిని చూసి అది టెస్ట్ చేసే క్వశ్చన్స్ చాలా రావచ్చు. అలాగే పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో వ్యాక్సిన్ ప్రిపరేషను, డిఫరెంట్ ట్రయల్స్, ఇటువంటి వాటి మీద మనకి ప్రశ్నలు ఎప్పుడైనా రావచ్చు. అలాగే యాప్టిట్యూడ్ అంటే మీరు ప్రభుత్వ పాలనా శాస్త్రానికి సంబంధించి మీరు ఒక అధికారిగా రేపు డెసిషన్ తీసుకోగలరా అని వారు చూడాలంటే మీకు వాళ్ళు ఒక జనరల్ ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ ఇవ్వచ్చు. సో అన్ని పేపర్స్కి ఇలా మీరు ఆలోచించి ప్రిపేర్ చేసుకుని మీరు దాని గురించి ప్రాక్టీస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఒక స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మీకు సర్వీస్ రావాలంటే ఈ మెయిన్స్ పరీక్షలో వచ్చే మార్కులే మీకు చాలా ముఖ్యం. అంటే ఇక్కడ మార్కులు ఎక్కువ వస్తేనే ఇంటర్వ్యూలో మార్కులు ఎక్కువ వస్తే మీకు సర్వీస్ వస్తుంది. ఇక్కడ మార్కులు ఎక్కువ వస్తేనే మీరు అసలు ఇంటర్వ్యూకి వెళ్తారు. సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుని ఇప్పుడు చెప్పినవన్నీ మీరు చేస్తే మీరు డెఫినెట్గా యూ విల్ సక్సీడ్. నేడు ఏ పోటీ పరీక్ష రాయాలన్నా రీజనింగ్ అత్యంత కీలకంగా మారింది. ఈ రీజనింగ్ సబ్జెక్ట్లో అభ్యర్థులు ప్రధానంగా గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్, సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, ఇన్పుట్, అవుట్పుట్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే పోటీ పరీక్షల్లో విజయానికి దోహదపడతాయని అంటున్నారు నిపుణులు. ఆ వివరాలను మలుపులో తెలుసుకుందాం. ఈరోజు మనము ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రీజనింగ్ అనే సబ్జెక్ట్ గురించి మనము అందులో ఏ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందులో ఎక్కువ దేని గురించి ప్రిపేర్ అవుతే ఎందులో ఎక్కువ మార్క్స్ వస్తుంది అనేది చూసుకుందాము. మనకి రీజనింగ్ లోకి వచ్చేసరికి పోటీ పరీక్షలు ఏంటి అని అంటే ఎస్బీఐ పీఓ ఉంటుంది, క్లర్క్ ఉంటుంది, ఎస్ఓ ఉంటుంది, అండ్ ఐపీపీఎస్ పీఓ ఉంటుంది, క్లర్క్ ఉంటుంది, ఎస్ఓ ఉంటుంది. వీటితో పాటు ఆర్బీఐ కూడా ఉంటుంది, అండ్ ఆల్సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఉంటాయి. అలానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేక పోటీ పరీక్షలో ఈ రీజనింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ రీజనింగ్ సబ్జెక్ట్ లో వచ్చేసరికి మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయో అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. సిలాయిజమ్స్, కోడింగ్, డీకోడింగ్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, బ్లడ్ రిలేషన్,
ఇన్పుట్ అవుట్పుట్, మిక్స్డ్ సిరీస్, అనేక పోటీ పరీక్షల్లో ఇవన్నీ మీకు ఉపయోగం అవుతాయి అన్నమాట. ఈజీగా రీజనింగ్ లో అనే దాంట్లో ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ చేసుకోవచ్చు అని అంటే కోడింగ్ డీకోడింగ్ 5 మార్క్స్ వస్తుంది. దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అలానే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా 5 మార్క్స్ వస్తుంది. దానిపైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మిక్స్డ్ సిరీస్ కూడా 5 మార్క్స్ వస్తుంది. సిలాయిజమ్స్ కూడా 5 మార్క్స్. డైరెక్షన్స్, ర్యాంకింగ్ ఇవి కూడా, ఈ 2 డైరెక్షన్స్ అండ్ ర్యాంకింగ్ ఒకవేళ వాళ్ళు కలిపి ఇస్తే 3 to 5 మార్క్స్ వస్తాయి అన్నమాట మనకి అనేక పోటీ పరీక్షల్లో. అండ్ అలానే సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్ కూడా, ఈ 2 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 10 to 15 మార్క్స్ వరకు స్కోరింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే బ్లడ్ రిలేషన్, ఇన్పుట్ అవుట్పుట్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఉంటుంది. మీరు ప్రిలిమ్స్ లో వరకు ఇప్పటి వరకు చెప్పిన టాపిక్ వరకు, పజిల్ టెస్ట్ వరకు, అక్కడి వరకు మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదువుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే అక్కడ ప్రిలిమ్స్ వరకు క్వాలిఫై అయిపోతారు. మెయిన్స్ లో మాత్రమే బ్లడ్ రిలేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఈ 2 అడగడం జరుగుతుంది. ఒకవేళ ప్రిలిమ్స్ లో బ్లడ్ రిలేషన్స్ అడగకపోతే మెయిన్స్ లో ఎలా అడుగుతారు అని అంటే బ్లడ్ రిలేషన్స్ ని సీటింగ్ అరేంజ్మెంట్ తో ఒక లింక్ కలిపి అక్కడ ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. విడిగా ఇవ్వకపోతే అక్కడ అటాచ్ చేసి సీటింగ్ అరేంజ్మెంట్ లో ఇస్తారు. మీరు భయపడవలసిన పనేమీ లేదనమాట. సో రీజనింగ్ ఎక్కువ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ హ్యాండ్ తో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, హ్యాండ్ తో ప్రాక్టీస్ అయిపోయింది కదా వదిలేస్తే సరిపోయింది అనుకోవద్దు. అనేక మోడల్ ఎగ్జామ్స్, ఇది ఎలా అంటే ఆన్లైన్ ఎగ్జామ్నే కాబట్టి ఆన్లైన్ లో ఇంటర్నెట్ ముందు మనము రాస్తాం కాబట్టి నెట్ సెంటర్స్ లో అనేక వెబ్సైట్స్ లో మీకు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు అనమాట. మోడల్ పేపర్స్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. సో అందులో ఒకసారి మీరు రీజనింగ్ ఈ టాపిక్స్ అన్ని ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఒక ఎగ్జామ్ రాయండి. మీరు ఎన్ని నిమిషాలు తీసుకుంటున్నారు ఒక్కొక్క క్వశ్చన్ కి, ఎంతసేపు పడుతుంది, మనం ఇంకా ఎంత స్పీడ్ పెంచుకోవాలి అనేది తెలుస్తుంది. ఈ రీజనింగ్ అనేది ఫ్రెండ్స్ మీరు ఎలా అంటే అనేక ప్రీవియస్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్ డి, ఇవన్నీ రాసిన ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. అవి కనుక మీరు ఒకసారి తీసుకొని రాస్తే కనుక మీరు ఎక్కడ ఏ మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కడ నేను ఇంకా ఆ మిస్టేక్ ని సరి చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఒక్కసారి మిస్టేక్ అయ్యింది కదా అని ప్రతిసారి అదే అవ్వద్దు, దిగులు చెందొద్దు. ఒకసారి మిస్టేక్ అవుతే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మిస్టేక్ అయిపోయింది కదా, నేను ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేనేమో, ఈ ఎగ్జామ్స్ రాయలేనేమో అని భయపడవసరం లేదు. మీరు ఈ మాక్ టెస్ట్ రాస్తూ ఉండండి. స్పీడ్నెస్ అనేది కూడా మీకు ఈజీగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా పెరుగుతూ ఉంటుంది కాబట్టి వివిధ రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇది మెయిన్ మీకు ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నమాట. స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో ఈజీగా మీరు మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు మీ విజయాన్ని అనేది, మీ గోల్ అనేది ఈజీగా సక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఆ విజయాన్ని ఈ రీజనింగ్ సబ్జెక్ట్ కనుక మీరు వివిధ పరీక్షల్లో మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, ఇంకా ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఇప్పుడు విడుదల చేస్తారు కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకోకుండా దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇప్పటి నుంచే మీరు అనేక మాక్ టెస్ట్ లో నేను చెప్పిన టాపిక్స్ అన్ని ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఈజీగా ఈ సబ్జెక్ట్ లో స్కోరింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. మన ముందు తరాల వారిలో ఎందరో ఆదర్శప్రాయులు మన కళ్ల ముందు మెదులుతారు. ఎన్నో రకాల విజయాలను సాధించి అటు సమాజానికి ఎన్నో సేవలు అందించిన వారు దేశ విదేశాల్లో ఉన్నారు. అలాంటి వారి నుంచి నేటితరం యువతి యువకులు తెలుసుకోవాల్సిన విజయ రహస్యాలు ఎన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆ వివరాలు గెలుపు మంత్రాల్లో తెలుసుకుందాం. ఒకరి జీవితం ఒకరికి గుణపాఠం అవ్వచ్చు, మరొకరి జీవితం ఒకరికి మార్గనిర్దేశం అవ్వచ్చు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒకరి జీవితం నుంచి చాలా నేర్చుకుంటాం, కొంతమందిని చూస్తే మాత్రం జీవితంలో ఖచ్చితంగా ఇలా ఉండకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే వారి ప్రవర్తన కావచ్చు, వారు సమాజంలో బ్రతుకుతున్నటువంటి తీరు కావచ్చు. కాబట్టి మనం ఉదాహరణకు ఇంట్లోనే తీసుకుందాం. తండ్రి నుంచి మనం చాలాసార్లు ఎలా ఉండాలో క్రమశిక్షణాయుతంగా
ఎలా అందరినీ సమానంగా చూడాలో వంటివి నేర్చుకుంటూ ఉంటాం. అలాగే తల్లి నుంచి ఎవరికి ఏమి ఎప్పుడు ఎలా అందించాలో తల్లి ఎప్పుడు తపన పడుతూనే ఉంటుంది. అలాగే మనకు ఉండేటువంటి అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వారెప్పుడూ కూడా మనకు కూడా కొంత వాటా ఇవ్వాలనేటువంటి దృక్పథంతో వారు ఉంటారు. ఇవన్నిటి సారం మాత్రం ఒకటే, మనుషులు నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఆ నేర్చుకోవడం అనేది కేవలం పుస్తకాల్లో నుంచి వచ్చేటువంటి జ్ఞానం మాత్రమే కాకుండా అనుభవం నుంచి, ఎదురైనటువంటి మనుషులను చదివే ప్రక్రియ ప్రారంభించినప్పుడే నిజంగా అనేక విషయాలు మనకు అవగతమవుతుంటాయి. కేవలం విద్యార్థి దశలో ఉండగా పుస్తకాలను చదువుతూ మాత్రమే నా జీవితం అయిపోయింది, ఇక్కడితో నాకు నేర్చుకోవాల్సినవి అన్నీ నేర్చుకున్నానని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎల్లకాలం ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. ఉదాహరణకు భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు. మహాత్మా గాంధీ తన చిన్నతనంలో సత్యహరిశ్చంద్ర నాటకం చూసి జీవితంలో ఎప్పుడూ కూడా అబద్ధం ఆడకూడదు, సత్యాన్ని ఒక దీక్షలాగా వ్రతంలాగా చేయాలి అని త్రికరణ శుద్ధితో నమ్మి భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఒక యోధుడిలాగా నిలిచారు అంటే అది వారు చేపట్టినటువంటి సత్యదీక్ష వల్లే. కాబట్టి ఏది చేసినా ఎదుటివారికి మనం ఒక మార్గనిర్దేశం చేసేలాంటి స్థాయిలో ఉండాలి అంటే మన ఆచరణ కూడా అదే స్థాయిలో ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్ టు డేట్గా చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. నిరంతరం మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల నుంచి మనం ఎదుర్కొని పోరాట పటిమ ఎలా అలవాటు చేసుకోవాలి వంటి వాటిని మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూనే ఉండాలి. చుట్టూ ఉన్నటువంటి మనుషుల నుంచి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవచ్చు. కొంతమంది అద్భుతంగా మాట్లాడగలరు, కొంతమంది మాట్లాడితే చాలా ఆనంద పరవశానికి గురవుతాం, లేకపోతే కొంతమంది మాట్లాడితే ఎక్కడో లేనటువంటి బాధ కూడా మనకు వస్తుంది. కాబట్టి వారందరి నుంచి నేర్చుకుని మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి అర్థమవుతూ ఉంటాయి. దానినే స్వీయ అనుభవం అంటాం. ఏదైనా ఒక సంఘటనలో మనం వెళ్ళి దాంట్లో వచ్చినటువంటి సాధక బాధకాలను మనం అర్థం చేసుకుని ముందుకు సాగడమే నిజమైనటువంటి జీవిత ప్రయాణం. అంతేకాకుండా కేవలం ఒకసారి పరాజయం పొందామనో, లేకపోతే గతంలో ఇలా జరిగింది కాబట్టి అని దాన్ని పట్టుకుని వేలాడడం గతజన సేతుబంధం. గతం ఎప్పుడూ బాధగానే ఉంటుంది. ఆ గతంలో జరిగినటువంటి పొరపాట్లని, తప్పిదాలని మనం సరిచేసుకుంటూ రేపొద్దున వచ్చేటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తుకి పునాదిరాళ్లుగా ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కూడా అంతే అవసరం. సమాజంలో విజయం సాధించిన అనేకమైనటువంటి వ్యక్తుల జీవితాలు ఎప్పటికీ మనకి మార్గనిర్దేశకమే. అలాంటి వారిలోనేటువంటి ముఖ్యులు థామస్ అల్వా ఎడిషన్. మనందరం ఇవాళ ఒక రంగుల ప్రపంచంలో అద్భుతమైనటువంటి విద్యుత్ వెలుగుల మధ్య బతుకుతున్నామంటే థామస్ అల్వా ఎడిషన్ ఆయన కనిపెట్టినటువంటి విద్యుత్ బల్బే కారణం. 99 సార్లు ఆయన చేసినటువంటి ఫలితాల్లో సత్ఫలితాలు రాకపోయినా నిరాశ చెందకుండా వాళ్ళ అమ్మగారు ఒకసారి ఒకానొక సందర్భంలో 99 సార్లు నువ్వు అపజయం పొందావు కదా, ఇంకెందుకు ఈ ప్రయోగాలన్నీ ఆపే అంటే, ఇప్పటి వరకు నా ప్రయోగాలలో నేను తెలుసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 99 రకాల ప్రయోగాలకు నేను ఉపయోగించినటువంటి ఆ పరికరాలన్నీ పనికిరావు. కాబట్టి రేపొద్దున్న వీటన్నిటితో అవసరం లేకుండా వేరే వాటితో ప్రయోగం చేసి సాధించి తీరుతాను అని చెప్పారు. అంటే ఆయనలో ఉండేటువంటి పట్టుదల, ఆయనకున్నటువంటి తపన, అన్ని రకాల అనుభవాల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని రంగరించి మనందరికీ ఇవాళ అద్భుతమైనటువంటి విద్యుత్ కాంతులను పంచారంటే వారి యొక్క కృషి, పట్టుదలే అందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా మనందరికీ సుపరిచితులు, నిత్య నిరంతర విద్యార్థి, నిరంతర జ్ఞాన పిపాస డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరంలో ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒక పేపర్ బాయ్ నుంచి పతాక స్థాయిలో భారతదేశ రాష్ట్రపతిగా ఆయన వెలుగొందారు అంటే దానికి ఆయన కృషి, పట్టుదలే కారణం. అనుక్షణం నిరంతరం ఆయన జ్ఞాన పిపాస, అనేకమైనటువంటి పుస్తకాలను అధ్యయనం చేయడంతో పాటు అనేక మంది మిత్రులతో, అంతేకాకుండా గొప్ప వయోలిన్ విద్వాంసులు కూడా ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడు వయోలిన్ వాయించేవారని కూడా చాలామంది ఆయనతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు అనేక సందర్భాల్లో చెప్తూ ఉండేవారు. అన్నిటి సారం మాత్రం ఒకటే, వీలాంటి మహానుభావుల
చరిత్రలను మనం అధ్యయనం చేసి వాళ్ళలో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్న శక్తియుక్తుల్ని మనం అర్థం చేసుకుని దానికి వాళ్ళు చేసినటువంటి కఠోర శ్రమ కఠోర తపస్సుల్ని ఎలా అయితే చేసి ముందుకు వచ్చి శిఖరాగ్ర స్థాయిలో ఉన్నారో దానిని అర్థం చేసుకుని ముందుకు సాగడమే నిజమైనటువంటి జీవిత అనుభవం నుంచి వచ్చినటువంటి పాఠం అంటారు. అలాగే ఇతరుల అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి, ఆ పాఠాల నుంచి మనం లాభాలు పొందాలి. అప్పుడే మనం జీవితంలో శిఖరాగ్రమైనటువంటి స్థాయికి చేరుకుంటాం. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అప్రెంటిస్ ఖాళీలు 493. అర్హత సంబంధిత ఐటీఐ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 12. నేషనల్ థర్మల్ కార్పొరేషన్ డిప్లొమా ఇంజనీర్ పోస్టులు 70. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 12. ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ పోస్టులు 50. అర్హత 10వ తరగతి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 12. ఐఐటి తిరుపతి పిహెచ్డి ఎంఎస్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత సంబంధిత పీజీ గేట్ యూజీసీ స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 6. తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఎంవీఎస్సీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత సంబంధిత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ డిసెంబర్ 7. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.